వీడు ఒక స్టాండ్ తీసుకుంటున్నాను ప్రజల్ని నమ్మించి నేనేదో ఈ ఏమంటారు ఈ యుద్ధంలో చాలా మందిని మార్చిన నేను దేశానికి ఏదో పీకి పొడి చేస్తున్నా అని వీడు అనుకోడు. కానీ ప్రజలకు తెలియని విషయం ఏంటంటే వీడి లాభాల కోసం చేస్తుండు. ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లో నువ్వు ఒకరిని టార్గెట్ చేస్తున్నట్టే వాడు నిన్ను కూడా టార్గెట్ చేస్తాడు. వీడిని టార్గెట్ చేస్తున్నట్టే ఆబ్వియస్లీ నువ్వు ఆ గవర్నమెంట్కి నాకు థ్రెట్ ఉందని చెప్పుకోవచ్చు, అసలు అప్లై చేసుకోవచ్చు, నువ్వు అన్ని సిటిజన్ అయిపోవచ్చు. సో పెద్ద పెద్ద ప్లాన్స్ వేసుకొని కూర్చున్నారు అంటే పుష్ప మాదిరి ఇంటర్నేషనల్ మొత్తం అట్లా దాటి. కానీ వీని వల్ల ఒక్కటి ఏంటంటే బాధాకరమైన విషయము, ఒక అమ్మాయి వీడి కోసం సూసైడ్ చేసుకునేదాకా పోయింది. 18th ఫ్లోర్ నుంచి దుంకుదామన్న సిచ్యువేషన్ దాకా పోయింది. అంత హెరాస్ చేసిండు. అమ్మాయి ఏడ్చింది. అది తప్పు. బేసిక్గా నీ పైచాచిక ఆనందం నీకు వేరేలాగా చూడు. వీడు గంజాయి తాగుతాడు, మీరు కావాలంటే స్టార్టింగ్ వీడియో చూడు. గంజాయి తాగి ఎక్కేసిందిరా అనుకుంటూ మాడతాడు. అంటే వాడున్న గంజాయి తాగితే ఏమైతుంది తెలుసా, వాళ్ళు వాళ్ళ మెంటల్ స్టెబిలిటీని కోల్పోతారు. వాడు ఏం చేస్తున్నా వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే అంత మత్తు ఇచ్చేస్తుంది. ముందు ఒక పర్సన్ని కొడతాడా చంపుతాడా, వాడిని ఏం చేస్తాడా ఇది తాగినోడికి అర్థం కాదు. వాడు గాంజాయికి ఫుల్లీ అడిక్టెడ్. ఈ ఇండియాలో కూడా అట్లా చేసి వాళ్ళు అయిందండి. ఇప్పుడు యూఎస్లో ఒక అమ్మాయి చచ్చిపోవడానికి కారణమైంది. అది కూడా అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టిన. మేబీ ఫిజికల్గా నాకు కావాలను, ఫిజికల్గా నాకు ఇది చేయి అది చేయను ఇట్లా చేసిండు. కానీ వాడు ఇవి చేయడం చాలా తప్పు.